ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆపరేషన్ కోసం ఎవరు డబ్బులు కట్టారా అని చెప్పేసి అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. ఇంతలో కాశీ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కాశీ, నువ్వైనా ఆపరేషన్ కోసం డబ్బులు కట్టావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాశీ మాత్రం, లేదు బావ, నా దగ్గర అంత డబ్బు లేదు కదా, నేను ముందే చెప్పాను కదా, ఆ డబ్బు నేనైతే కట్టలేదు, ఎవరు కట్టి ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం, నాకు తెలిసి ఆ కావేరి గారే కట్టి ఉండాలి. ఆ కావేరి గారు చెప్పారు కదా, ఆయన డబ్బు కాదు, ఇదంతా నేను దాచుకున్న డబ్బు మాత్రమే, సౌరకోష్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అన్నతోటి అన్నారు కదా, ఆవిడే కట్టి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, ఎవరు కట్టారు ఈ డబ్బు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అది వినగానే అక్కడున్న కాశీ అయితే, ఏమైనా మామయ్య గారు కట్టి ఉండాలి బావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టరు, ఆయన అహంకారి, ఆయనకి ఏదైనా లాభం కలిగితేనే ఏదైనా చేయగలగడు, అయినా నా కూతురు కోసం ఇదంతా చేస్తాడు అంటే నేను అస్సలు నమ్మను నాయన, నా కూతురు అంత డబ్బు అవసరం లేదు కూడా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం, అవును, నాకు తెలిసి ఆవిడే కట్టి ఉండాలి, ఇప్పుడు ఈ విషయం కానీ కార్తీక్ బాబుకి ఎలా చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, శౌర్యకి ఆపరేషన్ అవుతున్నందుకు చాలా సంతోషించాలో, లేకపోతే ఈ డబ్బు ఎవరు కట్టారా అని తెలియక సిద్ధమవుతున్నాను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం కావేరి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతుంది.